హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ విత్ నేచర్. సో ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైం మేము ఒక ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడానికి రెడీ అయిపోయాము, కృష్ణ నేను. సో ఇప్పుడు మన కృష్ణ అయితే చెప్పేస్తాడు ఆ ఫుడ్ ఏంటి, ఏం చేస్తున్నాం ఏంటి అనేది. కృష్ణ మంచి రెసిపీ ఐటమ్ ఒకటి సెలెక్ట్ చేశాను. ఐటమ్ ఏంటంటే ఆల్రెడీ తమ్నెల్ లో కనిపించేస్తుంది ఆడియన్స్ అందరికి. అదేందో ఇప్పుడు చేసి చూపించాను. అది ముందుగా చెప్పకూడదు అనుకున్నా, ఎందుకంటే తమ్నెల్ లో తెలిసిపోద్ది. తెలిసిపోయినప్పుడు మళ్ళీ నేను చెప్తే కిక్ ఉండదు, అందుకని నేను లాస్ట్ లో చేసి చూపించేస్తాను. ఓకే, సో అది ఏంటనేది ఏదో కాదు, కాజు చికెన్ పకోడా చేస్తున్నాం ఈరోజు. రిలీజ్ చేసినట్టు అంటే ఫ్రెండ్స్ తమ్నెల్ చూసేస్తుంటారు కదా మన వ్యూవర్స్. సో ఇప్పుడు ఆ ఐటమ్ ని ఏం చేస్తాం, ఎలా చేస్తాం, ఏంది అనేది నెక్స్ట్ ప్రాసెస్ లో చూపించేస్తాము. పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాజు చికెన్ పకోడా చేయడానికి అయితే ఫస్ట్ చికెన్ అయితే 1 kg తీసుకున్నాము. సో చిన్న ముక్కలు కొట్టమంటే ఊడు ఎటు కొట్టాడు, పెద్ద పెద్ద ముక్కలు కొట్టినాడు చికెన్ షాపుడు. ఏ సైజు ముక్కలు కొడితే మనం చేయాలనుకుని మనం చేద్దాము. సో ఇప్పుడు ఈ చికెన్ అయితే ఒక నీట్గా గడుక్కొని నెక్స్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని దీంట్లో వేసేసి మ్యారినేట్ చేసేద్దాం. సో ఇప్పుడు చికెన్ అయితే ఫస్ట్ కొంచెం బాగా నీట్గా కడుక్కున్నాం. వరి కూడా మళ్ళీ వేసినట్టున్నారు కృష్ణ. అవును, పచ్చని చిలకలు తోడుంటే పాడే పంటను. ఫస్ట్ కాపు అయిపోయింది, రెండో కాపు మళ్ళా వేస్తున్నారు పోరి. పొలాలు రైతులు అటు అయిపోవడం ఇటు వేసేయడం లేట్ అయ్యి ఉండదు. వాళ్ళు ఇవ్వట్టే కదా మనం తింటున్నావా. నిజమే కదా. అయితే ఇంకొకసారి కడుక్కున్నాం. ఇదిగోండి. సో ఇప్పుడు మనం కాజు చికెన్ పకోడా చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇవి. సో ఇది వచ్చేసి గరం మసాలా, ఇది వచ్చి మిరియాల పొడి, ఇది చికెన్ తందూరి మసాలా, ఇది వచ్చి ధనియాల పొడి, అల్లం వెల్లి పేస్ట్, నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు. తందూరి మసాలా కాదు, అది గుంటూరు కారం లాగా ఉంది. అంతే, అట్లాగే ఉంటది. సో మెయిన్ ఐటమ్ కాజు. కాజు ఇది కానీ వేసి కలిపి తింటే ఉంటది, ఉంటది. సో నెక్స్ట్ వచ్చేసి కారము, ఉప్పు, పసుపు, మైదా పిండి, కార్న్ఫ్లోర్, ఒక ఎగ్. ఇప్పుడు ఇట్లన్నిటిని మనం ఈ చికెన్లో వేసేసుకొని బాగా మ్యారినేట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాము. ఎప్పుడైనా ఇంట్లో చేసా కృష్ణ చికెన్ పకోడా? నేను ఇప్పుడు ఇంట్లో అన్నం కూడా అనలే ఇప్పుడు దాకా. నేను చికెన్ పకోడా దాకా పోతున్నాను. అంటే నీ ఉద్దేశం ఏంది అంటే నేను నా చదువు కూడా ఇంట్లో చేపియాలని నేను అనుకుంటా. ఓళ్ళు కూడా అప్పుడప్పుడు రెస్ట్ కొడుతుంటారు కదా. ఈడ మనకు రెస్ట్ ఆదివారమే కదా. వేసేసి ఒక దెబ్బ నిమ్మకాయ పిండేసి, ఒక దబ్బాని 2 దెబ్బలు పెడుతున్నా. అదేలే ఈ దెబ్బ ఈ కాయ కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంటది అబ్బా, క్లారిటీ తెచ్చుకో. అట్లాగే సాల్ట్ కూడా కావాల్సినంత వేసుకోవాలయ్యా. సాల్ట్, కారము పకోడీలో కతక్కని ఉండాలి వేసుకుంటే. నెక్స్ట్ అట్టాగే ఒక 1/2 స్పూన్ పసుపు. ఇక్కడికి అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి కార్న్ఫ్లోర్, చికెన్ పకోడా బాగా క్రిస్పీగా రావడానికి. అట్లాగే ఒక రౌంత మైదా పిండి, ఎక్కువ బల్లె, ఒక రౌండ్ చాలు. లాస్ట్లో ఒక ఎగ్. ఇప్పుడు దీనంతా బాగా కలుపుకోవాలి. పిచికారి కదా, కేపాలు చెప్పినట్టు పిచికారీ చేసుకోవాలి చికెన్ పకోడా. సో ఇటంతా ముక్కలకి బాగా మసాలా పట్టేలాగా. సో బాగా మ్యారినేట్ అయితే మొత్తం అన్ని కలిపేసాను వేసిన మసాలాలని. లాస్ట్లో ఇప్పుడు గుప్పెడు కాజు ముక్కలు వేసుకొని
పోసేయడం ఎంత కృష్ణ కలికిలే ఇదే 1/4 kg కాదులే, కాదు 100 గ్రాములు ఉంటాయి. 150 grams. సో వీటన్నిటిని ఈ చికెన్ ముక్కల్లోకి మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఈ చికెన్కి బాగా కరుచుకుంటాయి. చూసారు కదా, చూస్తే ఎట్టుందా, ఎన్నో ఎత్తుకొని తినే అనిపిస్తుంది. నాకు ఇంకా నోరు ఊరిపోతుంది. పక్కన పెట్టేద్దాం కాసేపు. ఒక అరగంట సేపు దీన్ని కానీ ఎట్టే వదిలేసామంటే ముక్కకి బాగా పట్టుకుంటుంది మసాలా. ఈ లోపల మనం కట్లు పోయిన చేసుకున్నాం. యుద్ధానికి గన్ను అయితే బాండల్ని నీట్గా కడిగేసి పొయ్యి మీద పెట్టేశాడు. గంటకుండా పెట్టు, గంటకుండా కొంచెం వెనక పెట్టి చేతికి వచ్చేస్తుంది మంట. మొన్న చూరుకోపోయిన ఇంటికి అటు చూరుకోపోతాయి. అంతేలే, అదే ఆయిల్ డబ్బా అటు తీసుకో. మామూలుగా బాగా కాలనీలే. రుచికి శుచికి అమృతం అయినదా. చాలా మనం చేసేది కాజు పకోడా తాలింపు కదా. మన తాలింపు గింజలు వేసేదానికి వస్తున్నాం. ఫ్రెండ్స్, కృష్ణ అయితే పకోడా వేయడానికి రెడీగా ఉన్నాడు. మామూలుగానే ఆఫీస్ లో బాగా వేస్తాడు పకోడా, ఈ రోజు రియల్ పకోడా వేస్తాడు. ఎవరితో వేస్తాను పకోడా? కాళ్ళ నూనె ఎందుకు కాలేదు? ఏందబ్బా నువ్వా? కాలిందిలే. ఫస్ట్ లెగ్ పీసులు వేసి అవుందా మసిలిపోతుంటేనా. లెగ్ పీసులు ఏంటంటే డబుల్ రోస్ట్ చేయాలా, అందుకే లెగ్ ఫస్ట్ ఏంటంటే ఒక రొంత ఆ రెండు అయ్యాక వేద్దాం. కంప్లీట్ కాకుండా దారగా దార జాంకాయ అంటలా. మ్యారినేట్ అయితే బాగా అయిపోయింది, చూడడానికి అయితే సరిగ్గా ఉంది చికెన్. అది ఈరోజు కృష్ణ చేత చేపిస్తున్నా పకోడా. నూనె కాగలేదు అంటే కట్టిపోయి మీద గబాంగా అయిపోద్ది. మండేసింది ఎవరు అనుకున్నావా? అదే, నువ్వు ఏది చేసినా గానీ అనే కదా, నాతో మామూలుగా ఉండదు. 30% అయితే ఒక రొంత ఉడికింది అది. సో దీని ఏంటంటే సెకండ్ ట్రిప్ వేస్తే అప్పుడు సరిగ్గా ఉంటుంది పకోడా. సరిగ్గా అంటే తినడానికి చాలా బాగుంటది అనమాట. అట్ట కాదు, ఒకటి వదులు, వదలతానే ఉండబ్బా. నువ్వేం వంట మాస్టరా ఏంది? చాలే. చికెన్ పకోడాని అయితే సేమ్ ఇదే విధంగా ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకున్నాము. అప్పుడే మనకి సెకండ్ టైం వేసినప్పుడు ఏంటంటే కొంచెం బాగా ఉడుకుతుంది అన్నమాట చికెన్. ఇది కూడా బాగుంటది. బయట లాంటి చికెన్ పకోడా కాదు, మనం ఓన్ గా అంటే ఏంటి ఇక రంగులు లేకుండా. మనం బయట ఏంటంటే చూడడానికి కళ్ళు చెదిరిపోయే రంగులు కనిపిస్తాయి, అవి అంత మంచిది కాదు కదా. ఇదైతే మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద పెద్ద ఏందబ్బా చికెన్ పకోడా అని. వాళ్ళకి చెప్పాము కానీ చిన్నవి కట్ చేయమంటే పెద్దవి కట్ చేశారు. సర్లే, మనం ఇంకోసేపుల తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ కాల్చాలి కదా. చికెన్ అంగట్లో ఆదివారం రోజు మన మాట 2 రోజులు కొంటా పోతా ఉంటారు. అప్పుడు వేద్దాం, అప్పుడు చిన్న చిన్నవి చేద్దాంలే. బాగా ఉందబ్బా, ట్రై చేయొచ్చా మన ఇల్లు కూడా చూసేవాళ్ళ. ఇళ్ళల్లో సింపుల్ గా అయిపోతుంది, బయట పోయి కొనుక్కొచ్చుకోవాలా. చిన్నగా బయట ఎత్తేసి మళ్ళీ రెండోసారి ఎత్తుకోవచ్చు. బయట ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఆయిల్ ఉంటది. ఫ్రెష్ ఆయిల్ వేసుకున్నావా, వేసుకున్నావా తినేసావా అయిపోయిందా. రెసిపీగా బయట తినడం ఎప్పుడూ రేర్ గా ఉండాలి, కానీ అదే పనిగా వెళ్ళి తినకూడదు. ఎత్తే, అది కూడా ఎత్తే మొత్తం పెట్టే, కట్టుపులు పెట్టి న్యాచురల్ వేసి అసలు లెగ్ పీసులు వేసి ఈసారిగా బాగా కాలాలి అది ఫ్రై. జాగ్రత్త, చిన్న వదులు. ఆ రెండు వదిలేసి ఫస్ట్, ఆ రెండు బాగా కాలినాక వేద్దాం. ఒక 5 నిమిషాలు ఇదే విధంగా అటు ఇటు తిప్పుకొని కాల్చుకుంటే ఈ లోపల నేను ఆడిస్తాను, రెడీ అయిపోతుంది. 30% ఉడికినా 10% ఉడికినా దాన్ని టేస్ట్ చేయాల్సిందే. కాజు చికెన్ కాదా.
సరిగ్గా వేగినాయా కూడా కలిపెట్టు. దీంట్లో ఎందుకు ఎర్రంగా లేదంటే మేము దీంట్లో వాళ్ళు కలిపే కేసర్ రంగు అయితే కలపలేదు. కేసర్ రంగు కలిపితే అసలు మామూలు కలర్ కాదు అది, ఎర్రగా. వద్దులే, మనం న్యాచురల్ గా చేసేటప్పుడు న్యాచురల్ గానే ఉండాలి. మనమేం అమ్మడానికి చేయట్లేదు కదా, కస్టమర్లను ఆకర్షించడానికి. అవునా కదా? కరెక్ట్ గా చెప్పావు. పాయింటే కదా అది. పాయింటే అయినా కరెక్టే కదా సార్ అది. తిప్పటా పక్క తిప్పు. లెగ్ పీసులు బాగా పర్ఫెక్ట్ గా కాలేదు. స్మెల్ అయితే వాళ్ళు వస్తుందమ్మా, ఈ స్మెల్కే అంత కాలే కాలే. రెండు లెగ్ పీసులు అయితే సరిగ్గా గాలి ఉన్నాయి. గుమ్మాలంటే నోరు ఊరిస్తున్నాయి అంతే. చూసారా కలర్? చేత్తో వేయి. కాలుతల్లా చేత్తో కాలదబ్బా. ఎందుకు కాలదు? వెయ్యి నువ్వు వెయ్యి. అదే వెయ్యి. చిన్న కుదర అటుకలు బాగా. గాలి ఆపి. ఆగి సరిపోతుంది దానికి. అసలు మనిషి ఆగడం లే, పూర్తిగా కాలేదాకా కూడా ఆగడం లే. చికెన్ తిని 15 రోజులు అయింది మరా. సో నా చికెన్ మానేసి యాక్చువల్లీ 15 రోజులు నుంచి తినట్లే. నువ్వు తెచ్చి తీసుకొచ్చాడు ముందర పెడితే నోరు వరకు ఏం వరకు. ఇలాంటి ఐటమ్ ఉంటే లాగిచ్చేస్తావు అంతే చూడు. సరే దాన్ని కలిపెట్టు. అయితే పక్క వేసావు. కలిపెట్టు బాగా కలిపెట్టు. మనం తయారు చేసిన చికెన్ పకోడా హోమ్లీ ఫుడ్, ఇది హోమ్లీ న్యాచురల్ ఫుడ్. చికెన్ పకోడా సైడ్ బ్యాచులర్ చికెన్ ప్లస్ కాజు పకోడా. ఓన్లీ చికెన్ పకోడా కాదు, లాస్ట్ లో ఇంకొక స్పెషల్ ఐటమ్ వేయాలి దానిపైన. చేస్తా ఇగో కాజు వేసిన తర్వాత కరివేపాకు రమలో జిప్పుని కొడితే జిప్పుని రావాలి సౌండ్. ట్యాపో వేసి నువ్వేం కాదు. రెడీ. ఈ కరివేపాకు రమ్మల్ని అట్లే దాంట్లో వేసేస్తే వేసేయి. అదే ఉండు కాలం లాగా. సో మంచి స్మెల్ టేస్ట్ కూడా భలే ఉంటుంది. దాంట్లో పని దీన్ని తమ్ముళ్ళకి సరిగ్గా అదే. దా దీన్ని గార్నిష్ చేద్దాం బా ప్లేట్లో వేసి. ఫ్రెండ్స్ ఇదిగోండి మేము చేసిన కాజు చికెన్ పకోడా రెడీ అయిపోయింది. కృష్ణ ఇప్పుడు కాజు అని ఎక్కడ ఎతకతారు, ఇదే కాజు. ఆల్రెడీ చికెన్ బాగా అతుక్కొని పోయింది. ఇప్పుడు కాజు స్మెల్ అయితే ఒక లెగ్ పీస్ తీసుకొని కానీ టేస్ట్ ఉంటుంది. మంచిదే తిను. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు కాంబినేషన్, ఈ రెండింటిని ఇలా తిని టేస్ట్ మాత్రం అదిరిపోయింది. హోమ్లీ అండ్ న్యాచురల్ చికెన్ పకోడా కాజు సూపర్ ఉంది, మామూలుగా లేదు. లెగ్ పీస్ అయితే రఫలాడిస్తుంది. మీరు కూడా ఇలాంటి ఎక్కడ బయటికి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి స్పైసీ ఐటమ్, ఇలాంటి ఫ్రై ఐటమ్ చేసుకొని తినండి. ఆ పక్కన ఉంటుంది, సరిగ్గా ఉంటుంది. పోతా ఒక లైక్ చేసుకోండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ చేయండి. ఈ ఫుడ్ ఎలా ఉందో మీ కమెంట్ లో అయితే తెలియజేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ టైం మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్.